సోషల్ మీడియాలో చేసే రాజకీయ విమర్శలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు పెడతారా అంటూ పోలీసుల తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సార్, ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా, రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉంది అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సార్, సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఏ విధమైన వైఖరి ఉండాలి? ఇప్పుడు అది హైకోర్టే చెప్పింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్గా రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి. ఇప్పుడు డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని సుప్రీంకోర్టు అనేక సార్లు తీర్పులు చెప్పింది. అంటే విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి మూలం. ఎందుకంటే డెమోక్రసీకి, డిక్టేటర్షిప్కు, డెమోక్రసీకి, మానార్కి, ప్రజాస్వామ్యానికి, రాచరికానికి, ప్రజాస్వామ్యానికి, నిరంకుశత్వానికి తేడా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుంది. ప్రశ్నించడం అనేదే సమాజ భవిష్యత్తుకు, ది ప్రోగ్రెస్ ఆఫ్ నాలెడ్జ్ కూడా క్వశ్చనింగ్ అనేది మూలం. ఎందుకంటే ప్రశ్నించడమే లేకపోతే ప్రజాస్వామ్యమే ఉండదు కదా, నాగరికత ఉండదు. చాలామంది తెలియదు, ఇదేదో డెమోక్రసీ అంటే వెస్ట్రన్ కాన్సెప్ట్ అని, ప్రశ్నించడం అంటే మన దేశ సంస్కృతి కాదు అనుకుని వాదించే వాళ్ళకి కూడా ఉన్నారు. కానీ మహాభారతమే ప్రశ్నతో మొదలవుతుంది. చాలామంది మహాభారతం చదివిన వాళ్ళు ఉండరు, కేవలం ఆ కథలుగా చదువుతారు లేదా సినిమాల్లో చూస్తారు. మహాభారతంలో ఆది పర్వంలోనే సారమేయ వృత్తాంతం అని ఉంటుంది. అందులో ఒక కుక్క సరమ తన బిడ్డ జనమేజయుని కొలువులోకి వచ్చిందని, తన ఆ యజ్ఞపాత్రల్ని అపవిత్రం చేస్తుందని భావించి జనమేజయుని తమ్ముడు, కొడుకులు ఆ కుక్కను కొడతారు. ఆ కుక్కపై తల్లికి చెప్పుకుంటే తల్లి వచ్చి జనమేజయుని ప్రశ్నిస్తుంది. అంటే, ఓ చక్రవర్తి, ఇలా నా బిడ్డను ఎందుకు కొట్టారు అని అడుగుతుంది. అంటే ఇలా యజ్ఞపాత్రల్ని అపవిత్రం చేస్తాము చేసే ప్రమాదం ఉంది కనుక అనుమానంతో కొట్టాము అంటారు. అప్పుడు ఆ కుక్క అడుగుతుంది, నిజంగానే అపవిత్రం చేస్తే దండించాలి, కానీ మీ అనుమానంతో ఎలా కొడతారు అని అడిగింది. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అని ఇప్పటికీ మన దేశంలో చట్టాలు ఉన్నాయి. సో మీరు ఎలా కొడతారు, అది నేరం చేయలేదు కదా అని ప్రశ్నించింది. ఇది మహాభారత కథ ప్రారంభం. జనమేజయుడు ఎవరు? మామూలు వాడు కాదు. అర్జునుని కొడుకు అభిమన్యుడు, అభిమన్యుని కొడుకు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. సో ఆ అర్జునుని మునిమనవాడు. అంతటి మహావీరుని మునిమనవాన్ని, పాండవుల వారసుని కేవలం ఒక కుక్క ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వాలు జనమేజయుని కన్నా గొప్పవా? మన ప్రజలు కుక్కల కన్నా హీనమా? మనకు అడిగే హక్కు ఉండదా? సో ఇది ప్రజాస్వామిక స్ఫూర్తి కాదు, భారతీయ సాంస్కృతిక వారసత్వ స్ఫూర్తి. మీరు వేదవ్యాసుడు మహామునీంద్రుడే కాదు, అవతార పురుషుడు, పంచమ వేదాన్ని రచించినటువంటి వేదవ్యాసుడు. అంటే ఏంటి? వ్యాసము అంటే డివిజన్, వేదాలను 4గా వర్గీకరించినటువంటి వ్యక్తి కనుక అతన్ని వేదవ్యాసుడు అన్నారు. అంతటి మహానుభావుని కూడా ఆయన శిష్యుల్లో ఒకరు ప్రశ్నిస్తుంటారు, చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. సో వేదవ్యాసుని కన్నా మహాతపస్సంపన్నుల ఇవాళ ప్రభుత్వాలు వేదవ్యాసుని కన్నా గొప్పవాళ్ళ? సో ప్రశ్నించడానికి హక్కు లేదని ఈ ప్రభుత్వాలు ఎలా అంటాయి? అందువల్ల డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని ఎందుకంటారంటే, ప్రశ్నించడం వల్ల ప్రభుత్వాలకు కూడా లాభం. చాలామందికి అర్థం కాని అంశం. ప్రశ్నించడం వల్ల ప్రభుత్వాలకు ఎలా లాభము అంటే, ఆ తప్పులు తమ చుట్టూ ఉన్న వందిమాగదులు, ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉంటారు, వారి చుట్టూ కొద్దిమంది చేరుతారు. ఆ ముఖ్యమంత్రికి రుచించేవే చెప్తారు, ఇంకేవి చెప్పరు. ఒకవేళ రుచించని ఏవైనా చెప్తే ఆ ముఖ్యమంత్రి తెల్లారి నుంచి వారి దగ్గర అడిగాడు. అందుకే అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చెప్తాడు, ఏ రాజు అయితే చుట్టూ విమర్శకులను తన చుట్టూ పెట్టుకొని పాలిస్తాడో ఆ రాజే విజయవంతంగా పాలిస్తాడు అంటాడు. ఇవాళటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చెప్పిన ఈ సూత్రాన్ని పాటిస్తే 10 కాలాల పాటు అధికారంలో ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ నాయకత్వంలో ఉన్న వారికి ఏంటంటే, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మమ్మల్ని మేమేం చెప్పినా అది గొప్పది అనాలి. దానివల్ల ఏమవుతుంది అంటే, ప్రజల్లో ఉండేటువంటి వారు ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాల్లో ఉండే వారు చేసే తప్పుల్ని విమర్శలు
గనక ఎలో చేస్తే మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ, ఒకప్పుడు ఓన్లీ మీడియా ఉండే, ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఉంది. మీడియా కన్నా సోషల్ మీడియా ఎందుకు ముఖ్యం అంటే, మీడియా మనందరికీ తెలుసు ఇవాళ ఇండిపెండెంట్ మీడియా ఏది అంటే కాగడాలు పెట్టి వెతుక్కోవాలి. అట్లీస్ట్ ప్రముఖ పత్రికలు, ప్రముఖ టీవీ ఛానల్స్లో ఇలా మనం చూస్తున్నాం. మనం నేనే విమర్శిస్తే బాగుండదు అందరూ మిత్రులు కనుక, కానీ ప్రజలకు తెలుసు. ఒక పేరు పత్రిక పేరు చెప్తే, ఒక ఛానల్ పేరు చెప్తే దాని పొలిటికల్ బయాస్ ఏదో ప్రజలు వెంటనే చెప్పేస్తారు. ఏమీ ఇలా దాపరికలు లేదు, సీక్రెసీ ఏం లేదు. మరి ఎందుకు ఆ పరిస్థితి దాపురించింది? అలాంటి పరిస్థితి లాభమయమైన అధికారంలో ఉన్న వారికంటే లాభం లేదు. ఎందుకు లాభం లేదంటే, తమ తప్పులు తాము తెలుసుకోకుండా ఉంటారు. ఫలితంగా ఏం జరుగుతుంది అంటే, ప్రతిపక్షాల నోరు నొక్కి, మీడియా నోరు నొక్కి మేడేచ్చేసి సోషల్ మీడియాను నోరు నొక్కితే జరిగేది ఏంటి అంటే, తమ తప్పులు తాము గుర్తించలేని దుస్థితిలో ఉంటారు. తమ తప్పులు తాము గుర్తించకపోతే జరిగే ప్రమాదం ఏంటి అంటే, ఆ తప్పులు ప్రజలలో వ్యతిరేకత క్రియేట్ చేసి తమకు తెలియకుండానే ఓటమి పాలవుతారు. ఓడిపోయాక మొదలవుతుంది ఆలోచన, నేను అంత తప్పు చేశానా? 23 సీట్లు వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీకు గుర్తునే ఉంటుంది. నేను అంత ప్రజలకు ఏం తప్పు చేశాను? నాకు 23 సీట్లు ఎందుకు ఇచ్చారు? నేను అంత అన్యాయం చేశాను ఆ ప్రజలకు అని చంద్రబాబు నాయుడు వాపోయారు. ఇక జగన్ అయితే నేను నమ్మలేను, నా 151 సీట్లు 11 సీట్లు ఎందుకే నేను నమ్మలేను, ఏదో జరిగిందనిపిస్తుంది కానీ ఆధారాలు లేవు. ఇది జగన్ వేదాంతం మనం చూశాం కదా. కేసీఆర్ అసలు ఏంటి, ఎట్లా ఓడిపోయాం అసలు నాకు అర్థం కాక అసెంబ్లీకి రాలేకపోతున్నాడు, ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు, ఎలా ఓడిపోయాడు అంటే వీళ్ళందరి అనుభవం ఏం చెప్తోంది మీకు తెలియదు. మీరు ఒక్కసారి మీరు ఓపెన్గా ఆలోచించండి, దాని ఇండికేషన్స్ మీకు క్లియర్గా కనబడతాయి. ఇప్పుడు మీకు నేను 2018లో పెట్టిన వీడియో, చంద్రబాబుకు దడ పుట్టించే 8 అంశాలని. 2019లో ఎలక్షన్స్ అయినాయి, ఎలక్షన్స్కు 1 year ముందు చెప్పాను 8 అంశాలు చంద్రబాబు నాయుడుకు దడ పుట్టించాలి అని. అది నేను ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నాయి కాదు కదా. మీకు జగన్మోహన్ రెడ్డి చెప్తాను, రిజల్ట్స్ రాకముందు, ఎన్నికలకు రిజల్ట్స్ గ్యాప్ ఉంది కదా, మీరు కావాలంటే వీడియో చూడండి, కూటమి వైపే మొగ్గు ఎందుకు అని ఒక వీడియో ఉంటుంది. మరి నేను ఎలా చెప్పగలిగాను? రిజల్ట్ రాకముందే చెప్పాను కదా, కూటమి వైపే మొగ్గు అని క్లియర్గా చెప్పారు. అలాగే మీకు తెలంగాణ ఎన్నికలకు ముందే చెప్పాను, కేసీఆర్ ఇంటికే అని హెడ్లైన్తో ఉంటుంది చూడండి మీరు. ఎన్నికలు అయిన ఆ రోజే చెప్పాడు, ఫలితాలు రాకముందు కాంగ్రెస్ 45 సీట్లని. ఎలా చెప్పగలిగాను? నాగేశ్వరరావు అనేవాడు నేను దివ్యజ్ఞాన సంపన్నున్నా అంటే ఏ బయాస్ లేకుండా ఆలోచించినప్పుడు సంకేతాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. నిజంగా తెలివైన రాజకీయ నాయకుడు అంటే ఏం చేయాలంటే, ఇలా మీకు సమాజంలో ప్రశ్నించేటువంటి క్రెడిబుల్ వాయిసెస్ ఎంకరేజ్ చేసి వాళ్ళతో అవసరమైతే మాట్లాడి, మీరు ఏ అంశాల ఆధారంగా నాకు వ్యతిరేకత వస్తుంది అనుకుంటున్నారు మాకు చెప్పండి, మేము మార్చుకుంటామనాలి. ఒక్క రాజకీయ నాయకుడు చేరండి. నాకు ఇన్నేళ్ళ అనుభవం కదా రవిశంకర్, ఓడిపోయాకనే వస్తారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కలుస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు పొరపాటున కూడా కలవరు, పొరపాటున కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ నాగేశ్వరన్ అనేవాడు మళ్ళీ నాకు నచ్చదే చెప్తాడు అని. వాళ్ళకి రుచించే చెప్పాలి కదా, ఏం గొప్ప పాలిస్తున్నాడు, అసలు అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నా చెప్పాలి వాళ్ళకు. అలా చెప్తామంటే మన మీద అభిమానం, గౌరవం అన్నీ ఉంటాయి. కానీ మనం నిజం చెప్తాం కదా, భరించలేరు. అందుకే నా అనుభవం ఇన్నేళ్ళు చాలామంది అడుగుతారు, మీరు సలహాలు ఇస్తుంటారా అని. నేను ఎవరికి సలహాలు ఇవ్వడానికి అంత పెద్దవాడిని కాదు, నన్ను ఎవరు అడగరు. నన్ను ఎవరు సలహా అడుగుతారంటే ప్రతిపక్షంలో వాళ్ళు అడుగుతారు. అంటే అధికారం కోల్పోయిన వెంటనే మొదలవుతుంది, అధికారం వచ్చిన వెంటనే మర్చిపోతారు. నేను చాలామందిని చూశాను ఇప్పటికీ. కారణం ఏంటంటే సింపుల్, ఈ నాగేశ్వర అంటాడు మనకి నచ్చని చెప్తాడు, ఎందుకు పంచాయతీ, మీకు ప్రజల్లో అసంతృప్తి ఉంది అంటాడు. మనం నచ్చదన్నమాట. మనకు ఏం చెప్పాలి, అసలు మీకు 20 ఏళ్ళు గ్యారంటీ పవర్ అని చెప్పాలి. అంటే రాజకీయ విమర్శను సహించలేని రాజకీయ నాయకత్వం ఇవాళ దేశంలో ఉంది. అసలు రాజకీయ విమర్శలు సహించలేరు, భరించలేరు కూడా అసలు. సో దాన్ని అమర్త్య సేన్ అంటాడు, ద పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్లో, మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఫ్రీ మీడియా ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు. అంటే రాబోయే సంక్షోభ ప్రమాద గంటికల్ని ఈ తెలియజేస్తుంది బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత మీడియా అంటాడు. అందుకే జవహర్లాల్ నెహ్రూ అన్నాడు,
ఫ్రీ మీడియా విత్ ఆల్ ఇట్స్ లిమిటేషన్స్ ఈ బెటర్ దెన్ ద కంట్రోల్డ్ మీడియా అంటాడు. అన్ని లోపాలు ఉండొచ్చు స్వేచ్ఛాయుత మీడియాకు, కానీ నియంత్రిత మీడియా కన్నా అది బెటర్ అంటాడు. అందువల్ల డెమోక్రసీలో క్రిటిసిజం అనేది, పొలిటికల్ క్రిటిసిజం అనేది అధికారంలో ఉన్న వారికి ఎక్కువ లాభం, న్యాయంగా అయితే ప్రతిపక్షంలో ఉన్న వారికి కాదు. కానీ దాన్ని టాలరేట్ చేయలేని అసహనం రాజకీయ వ్యవస్థలో ఉంటుంది. దాన్నే ఇవాళ హైకోర్టు పేర్కొంది. అయితే విమర్శలన్నీ విమర్శల పేరిట అరాచకత్వం ఉంది, విమర్శల పేరిట హింసను ప్రేరేపించడం ఉంది, విమర్శల పేరిట అబద్ధాలు చెప్పడం ఉంది. ఎస్ ఉంది, కాదని అనడం లేదు. కానీ ప్రభుత్వాలు కాదు కదా నిర్ణయించేది ఏది మంచి విమర్శ ఏది చెడు విమర్శ అని. ప్రభుత్వాలనే నిర్ణయించాల్సి వస్తే తమకు అనుకూలమైంది మంచి విమర్శ, తమకు వ్యతిరేకమైంది చెడ్డ విమర్శ అంటారు. ఇంకా వేరేది ఏముండదు. విమర్శ పేరిట బూతులు ఎలా చేయొద్దు, 100% కరెక్ట్. విమర్శల పేరిట మా బ్లాక్మెయిల్ అంగీకరించకూడదు, కరెక్ట్. కానీ విమర్శలు కూడా అంగీకరించకూడదు. ఇప్పుడు నా పైన కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతుంటారు, వీడి మీద కేసులు పెడతాం, పోలీస్ స్టేషన్లో వెనకాల తిప్పిస్తాం, సంగతి చెప్తామని నేను నవ్వుకుంటాను వాళ్ళ అమాయకత్వాన్ని చూసి. చట్టం వదలదు, రాజ్యాంగం వదలదు, ఏం చేస్తాం వాళ్ళ గురించి జాలిపడడం తప్ప. ఏమవుతుంది, నాగేశ్వర అనేవాడు అతిక్రమించి ఏ రోజు ఒక్క పదం వాడలేదు. ఇన్నేళ్ళ నా జర్నలిస్టిక్ లైఫ్లో నేనేమి నేషనల్ మీడియా కూడా రాస్తుంటాను, ఒక్క పదము తప్పుగా దొరలేదు, ఒక్క పదము తప్పుగా రాయలేదు, మాట్లాడలేదు. ఎందుకు భయం? విమర్శించక కూడా లేదు అనేటువంటి అభిప్రాయం వాళ్ళది. కానీ రాజ్యాంగం కల్పించిన అందుకే ఈ హైకోర్టు అన్నది ఆర్బిట్రరీగా మీరు మెకానికల్గా కేసులు పెట్టకూడదు. ఇది మొదటగా చెప్పింది. అంటే ఎవరైనా నన్ను విమర్శించారని చెప్పి ఎవరైనా మీ దగ్గరకు వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ ఇవ్వడం కాదు. ఎందుకంటే మన దేశంలో ప్రాసెస్ విత్ ద పనిష్మెంట్. అసలు నీ శిక్షలేం పడవు, ఏవి నిలబడవు, మన అందరికీ తెలుసు. కానీ తిప్పుతాంటారు, అటు నుంచి ఇటు నుంచి అటు నుంచి ఇటు. 4 సార్లు పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు, గంటల తరబడి కూర్చుండబెడతారు. దానివల్ల ఏమవుతుంది, టైం అంతా వేస్ట్ కదా. ఇప్పుడు నాగేశ్వర అనే మీద కేసు పెట్టిండు అనుకోండి, 3 రోజులు అనకాపల్లి పోలీస్ స్టేషన్ రా, అనంతపురం పోలీస్ స్టేషన్ రా, అమరావతి పోలీస్ స్టేషన్ రా అన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఏమీ కాదు నాకు. కానీ 3 రోజులు అయితే వృధా అవుతుంది కదా, నా సమయం వృధా కదా, నేను మాట్లాడుకుంటూ అయిపోతా కదా. దానివల్ల నాలాంటి లాభం అనుకోవాలి చేస్తే, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఫోకస్ వస్తుంది. ఉదాహరణగా చెప్తున్నా, ఇంతకు మించి ఏమీ చేయలేరు. ఎందుకంటే చట్టం క్లియర్. భావప్రజ్ఞ స్వేచ్ఛ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఇచ్చిన దానం కాదు, అది మహనీయుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కది. హూ ఆర్ యూ? మాకు రాజ్యాంగం ఇచ్చింది భావప్రజ్ఞ స్వేచ్ఛ. దాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లేదని అంటలేదు. ఖచ్చితంగా మీడియా, సోషల్ మీడియాలో ఇవాళ విశృంఖలత్వం రాజ్యమేలుతోంది, సాంస్కృతిక దిగజారుడుతనం రాజ్యమేలుతోంది, కల్చరల్ డీజనరేషన్ ఉంది, నిజమే. కానీ దానికి సొల్యూషన్ ప్రభుత్వాలు నియంత్రించడం కాదు, సొల్యూషన్ సమాజమే మేల్కొనాలి. అంతే తప్ప ఆ సొల్యూషన్ అనేది ప్రభుత్వాలకు ఇస్తే ది అక్యూజ్ కెన్ నెవర్ బి ద జడ్జ్ అంటారు. ఆరోపణ గురవుతున్న వ్యక్తి న్యాయ నిర్ణేతగా ఉండరాదు. సో అందువల్ల ప్రభుత్వం, హైకోర్టు ఏమన్నదంటే ఆర్బిటరీగా మెకానికల్గా కేసు పెట్టకూడదు. మెజిస్ట్రేట్ ఆదేశం ఉంటే లేదా ప్రైమా ఫేసి కేసు ఉందా చూసి మీరు కేసు పెట్టాలి అన్నారు. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్ ఇస్తే మీరు పెట్టండి, అది కూడా థర్డ్ పార్టీ కంప్లైంట్. నాకు సంబంధం లేదు, నేను ఒక రాజకీయ విమర్శ చేస్తా. ఎవరో ఎక్కడో అనకాపల్లిలోనో అమరావతిలోనో కరీంనగర్ చొప్పదండిలోనో ఉండి ఇంకో నాగేశ్వరిలా అనడం మా మనోభావాలకు దెబ్బ తగిలిందని కేసు పెడితే ఏందన్నట్టు, నీకు ఏం సంబంధం నేను మాట్లాడిన దాంతో? నిజంగానే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని పెట్టమండి కేసు. కానీ నేను ఒక రాజకీయ పార్టీని ప్రశ్నిస్తే రాజకీయ పార్టీ అధికారికంగా కేసు పెట్టచ్చు. కానీ ఎక్కడో చొప్పదండిలో ఉన్న వ్యక్తో అనకాపల్లి ఉన్న వ్యక్తి నా మనోభావాలు దెబ్బతిన్నాయంటే నీ మనోభావాలకు నేనేం చేయాలండి? ఇది హైకోర్టు అన్నది, ఇది నడవదు. థర్డ్ పార్టీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టరాదు. ప్రైమా ఫేసి ప్రాథమికంగా ఆధారాలు ఉండాలి, అది కూడా హింసకు ప్రేరేపించినట్టుగా ఉండాలి. విమర్శించడం సరిపోదు. అందుకే మీకు సెడిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఏ స్పార్క్ అండ్ ద పౌడర్ కేక్ అన్నది. అంటే ఒక నిప్పు రవ్వ ఒక ఇలా వెంటనే అంటుకునేటువంటి పదార్థం పైన పడదనుకోండి, ఎలా ఉంటుంది? ఒక కంప్లీట్గా ఒక వెంటనే ఇలా అంటుకునేటువంటి పదార్థం పైన ఒక నిప్పు రవ్వ పడితే
అలాంటి రిలేషన్షిప్ ఉండాలి అని చెప్పింది. స్పార్క్ అండ్ ద పౌడర్ కేక్ అన్నది. తర్వాత ఇమ్మినెంట్గా ఉండాలి అన్నది. రెండేళ్ల క్రితమో ఏడాది క్రితమో వ్యాఖ్య చేస్తే అప్పుడు తాము ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లకు ఇతను విమర్శ చేసిన కేసు పెడితే నడవదు. దేర్ షుడ్ బి ఎన్ ఇమ్మినెంట్ అండ్ డైరెక్ట్ రిలేషన్షిప్. అంటే ఒక వ్యక్తి మాట్లాడిన దానికి అక్కడ జరిగిన హింసకు ప్రత్యక్షమైన తక్షణమైన సంబంధం ఉండాలి. ఇది భారత సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే ఇవాళ హైకోర్టు ఏమన్నది, మీరు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియా వాయిసెస్ను మీరు ఆపకూడదు అని. ఆపితే ఏం జరుగుతుంది? నేపాల్ చూసి అనుభవం చూడండి. సోషల్ మీడియా పైన నిషేధమే విధించారు. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి పరిగెత్తించి కొడుతున్నారు మంత్రుల్ని. అది కావాలని మనం కోరుకోము. కానీ పరిస్థితి మీరు ఒక కోపాన్ని, ఆగ్రహాన్ని, అసంతృప్తిని నిరంకుశంగా అణచివేశారనుకోండి, అది ఏ రూపంలో బయటికి వస్తుంది అంటే, ఒకటి నేపాల్లాగా రావచ్చు, లేదా ప్రజల్లో అసంతృప్తి గనక అలాగే ఉంటే అది బయటికి వ్యక్తం కాకపోయినా ఎన్నికల సమయంలో విస్ఫోటనమై వ్యక్తమవుతుంది. అందుకే 2019లో 23 సీట్లకు తెలుగుదేశం పరిమితమైంది. 2024లో 11 సీట్లకు జగన్ పరిమితమయ్యాడు. ఇంకా అన్యాయంగా వాళ్ళకి అర్థం కాలే, ప్రజల అసంతృప్తి పెరుగుతోంది, దీన్ని మనం చూడకుండా పాలిస్తున్నామనేది అర్థం కాక, అది ఓడిపోయినాక కూడా అర్థం కాదు. విచిత్రమైందంటే గెలిచినాక, ఓడిపోయినాక ఏడాదిన్నర తర్వాత మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడగండి, నేను ఓడిపోలేని అంటాడు ఆయన. దే విల్ నెవర్ అండర్స్టాండ్ నా తప్పు ఎక్కడ జరిగింది అని జగన్ ఆలోచిస్తాడా? ఇంపాసిబుల్. నా తప్పు ఎక్కడ జరిగింది, లేదా నలుగురితో మాట్లాడతాడా, నేను ఏ తప్పు చేశాను, ఎక్కడ ఫెయిల్ అయ్యాను, నేను కాదు నా ఎమ్మెల్యేలు తప్పులు చేశానంటారు, నేను కాదు ఎదుటోడు ఈవీఎంలో మేనేజ్ చేసినంటారు, ఏమన్నా చెప్తారు, నేను కాదు మోసపూరిత హామీలు ఇచ్చి నమ్మించానంటారు, నేను మాత్రం కాదు, నేను అసలు నా తప్పేమున్నది అని ఆలోచిస్తే నెక్స్ట్ టైం కన్నా ఆశ ఉంటుంది. లేకపోతే ఎందుకు ఉంటుంది? చూడండి, మీరు ఇప్పటికైనా జగన్ అమరావతి పైన తన వైఖరి మార్చుకున్నాడా? 3 రాజధానులు కరెక్టే, నేను చేసిన పొరపాటును ఒప్పుకుంటాడా? ఇంపాసిబుల్. సో అందువల్ల మీకు ఇప్పుడు ఏ ప్రభుత్వం, నేను అందుకే ఇద్దరు చెప్పాను మీకు, 2019లో చంద్రబాబు అయినా 24లో జగన్ అయినా, దే విల్ నెవర్ యాక్సెప్ట్. ఎందుకు యాక్సెప్ట్ అంటే, మేమంతా రైటే చేసాం, ప్రజలే తప్పు చేస్తున్నారు అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలో వచ్చినోడు తప్పు చేస్తాడు కదా, మళ్ళీ వాకే వస్తుంది పవర్. అంటే ప్రజలకు ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ వస్తుంది అనే భ్రమలో ఉంటారు. అందువల్ల రాజకీయ విమర్శల పైన ఉక్కుపాదం మోపితే అది అధికారంలో ఉన్న వారికి కూడా మంచిది కాదు. ఎలో ద పొలిటికల్ క్రిటిసిజం, అది హద్దులు మీరితే చట్టమే ఉంది కదా, అబ్సీనిటీ ఉండకూడదు, చట్టంలోనే ఉంది, ఇమ్మరాలిటీ ఉండకూడదు. తర్వాత సమాజమే వారిని అర్థం చేసుకుంటుంది కదా. ఇప్పుడు విమర్శ చేస్తారు, నేను విమర్శ చేశాను, ఆ విమర్శ కౌంటర్ ఇవ్వచ్చు, ఏమీ లేదు, బలమైన కౌంటర్ ఇవ్వచ్చు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో. కానీ నాగేశ్వర్ కాలు చెప్పుతో కొట్టే రోజు వస్తుంది. ఇది ఒక పోస్టు. ఏం పోస్ట్ అండి ఇది? దానివల్ల నేను అవమానానికి గురవుతానా? అవమానానికి గురవుతానా? ప్రతి నెల 1 కోటి మంది చూస్తున్న నాగేశ్వర్ ఎవడో పనికిమాలిన విధవ చెప్పుతో కొట్టే రోజు వస్తాడు, నేను భయపడతానా? దమ్మట కొట్టట. అందులో ఎందుకు భయపడే మనిషి అయితే ఈడి దాకా రాను కదా. విద్యార్థి దశలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రాణాలు తీస్తామంటే భయపడలే నేను, ఇప్పుడెట్లా భయపడతా ఈ వయసులో? సో కానీ వాళ్ళ భ్రమలో ఉంటారు, మమ్మల్ని ఏమీ విమర్శించకూడదు. మరి నేను ఎక్కడన్నా ఇలాంటి భాష వాడినా, ఎప్పుడన్నా వాడితే వాళ్ళకి హక్కు ఉంటుంది మాట్లాడటానికి, షూర్, నేను అన్నా కనుక వాళ్ళకి హక్కు ఉంటుంది. కానీ అనలే కదా మరి ఎప్పుడు. నేను సివిలైజ్డ్గా విమర్శిస్తే మీరు సివిలైజ్ విమర్శించండి. యూ కెన్ క్వశ్చన్ మీ, యూ కెన్ డిస్మాంటిల్ మీ, యూ కెన్ కౌంటర్ మీ విత్ ఫ్యాక్ట్స్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. యూ కెన్ ఎక్స్పోజ్ మీ, హౌ ఐ యామ్ రాంగ్, నేను ఎలా తప్పో చెప్పండి. అయిగా కాల్తో చెప్పే రోజు వస్తుంది, వీడు కరోనా వైరస్ కన్నా ప్రమాదం. ఇదేందండి, ఇదేం భాష అండి? వీళ్ళు అంత చూస్తాం, వీడెంత, వీడి బతికెంత. దిస్ షోస్ మీ తాతకంతాన్ని తెలియజేస్తుంది. అంటే మాకేమీ సమాధానం లేదు సార్, మీరు చెప్పేది నిజమే, మీరు చెప్పేది 100% నిజమే, మాకు ఆన్సర్ లేదు, ఏం చేయమంటారు? అందుకే మేము ఇట్లా పిచ్చి పిచ్చిగా వాగుతాం. ఈ ప్రజలకు అర్థం కాదా చూసుకోవడానికి? అక్కడ దమ్మా ఇక్కడ మీ తాతకంతాన్ని అర్థమవుతుంది కదా. అందువల్ల రాజకీయ విమర్శ పైన ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నవారు ఆలోచించాలి. అది అసభ్యంగా ఉన్నప్పుడు, అది అశ్లీలంగా ఉన్నప్పుడు, అది అనైతికంగా ఉన్నప్పుడు, అది ఖచ్చితంగా చట్టమే చెప్తుంది, అది మనం చెప్పడం కాదు.
మారల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 వన్ గ్యారంటీ ఇస్తుంది. ఆర్టికల్ 19 రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఎలో చేస్తుంది. మన దేశం అమెరికా లాగా విశృంఖల స్వేచ్ఛని ఇవ్వదు, తుపాకి పట్టుకున్న స్వేచ్ఛని ఇవ్వదు మన దేశం. కానీ ఆ రీజనబుల్ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అంటారు. అంటే అవి సహేతుక ఆంక్షల అనేది ప్రభుత్వాలకు కాదు నిర్ణయించేది, నిర్దేశించేది. అవి కోర్టుల్లో తేలాల్సింది, సహేతుకమా కాదా. సమస్య ఏంటంటే అది కోర్టులో తేలడానికి సమయం పడుతుంది కనుక ఈలోగా మేము కేసు పెట్టి ఏడిపిస్తాం. తర్వాత ఏం జరగదు. ఏం జరుగుతుంది తర్వాత జరుగుతుంది? నన్ను ఎప్పుడో 30 ఏళ్ళుగా ఎన్ని ప్రభుత్వాలు జైలుపెట్టేది, అంత తీవ్రంగా ప్రశ్నించాను. ఏమీ జరగదు. కానీ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. నువ్వు ఏడిపిస్తావు. ఏమీ లేకపోతే కనీసం సోషల్ మీడియాలో అబ్యూజెస్తో తన ఏడిపిస్తాం. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్కాల్ ఫర్. అది హైకోర్టు తీర్పు. మీ పొలిటికల్ క్రిటిసిజం నిలవ చేయండి. పొలిటికల్ క్రిటిసిజమే లేకుండా డెమోక్రసీ ఏముంటుంది? అది పొలిటికల్ డెమోక్రసీ, పొలిటికల్ క్రిటిసిజం లేని ప్రజాస్వామ్యమే లేదు కదా. అందుకే డిసెంట్ ఇస్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని సుప్రీంకోర్టు చెప్పిన, లా కమిషన్ చెప్పిన తీర్పుల స్ఫూర్తితో హైకోర్టు సోషల్ మీడియాలో పోస్టుల పైన మార్గదర్శకాలు ఉన్నాయి, దాన్ని పాటించండి. ఓ పోలీసులరా మీకు అధికారం ఉంది కదా ఇష్టమైనటువంటి ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం కాదు. యు ఆర్ నాట్ ఎఫ్ఐఆర్ ప్రొడ్యూసింగ్ మిషన్స్. ఒక అమ్మాయి ఏమో నాపై అత్యాచారం జరిగింది, నన్ను బెదిరిస్తున్నారు అంటేనేమో కేసు పెట్టరు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా ఈ పోలీస్ స్టేషన్ నాది కాదు పరిధి, నాది కాదు పరిధి తిప్పుతా అంటారు. మా 0 ఎఫ్ఐఆర్ పెట్టవచ్చని చట్టం చెప్తున్నా, నాది కాదు పరిధి, నాది కాదు, జ్యూరిస్డిక్షనల్ క్వశ్చన్ అంటారు. కానీ ఎవడో ఎక్కడో నాగేశ్వరంటోడు మాట్లాడితే ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోనో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోనో ఎవడో నా మనోభావాలు దెబ్బతిన్నాయంటే కేసు పెట్టేస్తారా, ఎఫ్ఐఆర్ వేసేస్తారా? అని అర్థం ఉందా? ఆడ బాధిత మహిళనేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను వాడు ఎంబడబడుతున్నాడు, నాకు భయమేస్తుంది అంటే నాది కాదమ్మా. అతను ఎక్కడ ఎంబడిపడ్డాడు మిమ్మల్ని? ఏ ప్లేస్ అది? ఆ ప్లేసా? ఆ ప్లేస్ మా పోలీస్ స్టేషన్ కింద రాదండి, పక్క పోలీస్ స్టేషన్ పోండి అని అప్పచెప్తారు. మరి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అందువల్ల తెలియదు మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ ఉండాలి కదా. మీకు ఒక వెంటనే కేసు పెట్టాల్సిన దాకా పెట్టము, మీరు లేదంటే మాత్రం వెంటనే 10 చోట్ల పెడతారు. మీరు ఒక్క చోట కూడా కాదు, 10 చోట్ల పెట్టి 10 కేసులు పెడతారు. ఇక వాడు అటు నుంచి ఇటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంటాడు, టాంగ్ అని. వీళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు, అధికారాన్ని ఉంది కదా అని. అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాలే కాదు, అన్ని ప్రభుత్వాల్లో చూసాం మనం. ఇది ఒక్క ప్రభుత్వంలో కాదు. ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు, నిన్న కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, ఇదే అనుభవం. బాధితుడే నిందితులవుతున్నాడు, నిందితుడే బాధితులవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణలో, దేశంలోనే మీరు ఎక్కడ చూడండి. ఇవాళ బాధితుడు, రేపు నిందితుడు. ఇవాళ తాను బాధపడతాడు, నెక్స్ట్ టైం తాను అధికారంలో అదే పనిచేస్తాడు. అందువల్ల సివిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకే రూల్ ఆఫ్ లా, మన దేశం చట్టబద్ధ పాలన. ఇట్ ఈస్ నాట్ రూల్ ఆఫ్ మెజారిటీ. చాలామంది తెలియదు. మెజారిటీ ఉంటే ప్రభుత్వంలోకి రావచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ రూల్ ఆఫ్ మెజారిటీ, ఇట్ ఈస్ రూల్ ఆఫ్ లా. ప్రభుత్వానికి రావడం వరకే రూల్ ఆఫ్ మెజారిటీ, తర్వాత రూల్ ఆఫ్ లా. చట్టబద్ధమే పాలన సాగించాలి. అధికారం ఉన్నది కదా అని ఇష్టమైనట్టు చేసే అవకాశమే లేదన్నది హైకోర్టు తీర్పు సారాంశం. రైట్ సార్. ఇక